హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నాగ్ వ్లాగ్స్. నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై చేసి చూపిస్తానండి. ముందుగా హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి ఒక గరిటె ఆయిల్ వేసి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, ఒక అరకప్పు పెరుగు, నిమ్మరసం, పుదీనా ఆకులను వేసి మసాలా మొత్తాన్ని కూరకి బాగా పట్టేటట్టు చేత్తో బాగా 2-3 సార్లు కలపండి. బాగా కలుపుకొని ఒక అరగంట పాటు మూత పెట్టి నాననివ్వండి. ఈ లోపల మనం చికెన్ ఫ్రై కోసం ప్యాన్లోకి హాఫ్ కేజీ చికెన్ని వేసి కొద్దిగా ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి గరిటెతో బాగా కలిపి కుక్కర్లో మూత పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వాలి. ఈ లోపల మనం బిర్యానీ రైస్ని కూడా నానబెట్టేసుకుందామండి. ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసులు బాస్మతి రైస్ని వేసి 2 సార్లు కడిగి నీళ్లు పోసుకొని బిర్యానీ మసాలాలను వేసి రైస్ పొడి పొడిగా రావాలంటే కొద్దిగా ఆయిల్, నిమ్మరసాన్ని కూడా వేసుకుంటే రైస్ చక్కగా పొడి పొడిగా వస్తుందండి. 2 స్పూన్లు ఉప్పు, గరం మసాలా, బిర్యానీ మసాలాను వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా ఆకులను వేసి బాగా కలిపి ఈ రైస్ని కూడా ఒక అరగంట నాననిద్దాం. ఈ లోపల మనం రైస్ నానే లోపల చికెన్ కూడా ఫ్రై చేసేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడవగానే 4-5 జీడిపప్పు పలుకులను, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ధనియాల పొడి, చికెన్ మసాలాను వేసి ముందే కుక్కర్లో 2 విజిల్స్ పెట్టి కూర ఉడకపెట్టుకున్నాం కదండి, ఆ కూరను కూడా వేసి బాగా డీప్ ఫ్రై చేసుకొని ఫైనల్గా కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఏంటో అక్క స్పెషల్ అనుకుంటున్నారా? మా పిల్లలు వచ్చారండి, అందుకే చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు బిర్యానీ కోసం అరగంట నానబెట్టాం కదా, నానబెట్టిన చికెన్ని కుక్కర్లో పెట్టి ఒక విజిల్ రానివ్వాలి. ఒక పక్క రైస్ని కూడా పెట్టేసుకొని 80% కుక్ చేసుకుందాం. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా రైసు అట్లా విరిగితే సరిపోతుంది. ఇప్పుడు మందపాటి గిన్నె పెట్టుకొని అడుగున 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ముందు 2 లేయర్లు రైస్ వేసుకొని దాని మీద ఉడకబెట్టిన కర్రీని వేసి అందులోని వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ తోటే మిగతా రైస్ మొత్తం కుక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ 2 లేయర్లు రైస్ వేసుకొని ఫైనల్గా కొత్తిమీర, పుదీనాకులు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మూత పెట్టుకొని మిగతా 20% ఆవిరికి చక్కగా ఒక పావు గంటలో బాయిల్ అయిపోతుంది. చూడండి, రైస్ చక్కగా పొడి పొడిగా వచ్చింది కదా. ఇక మన ఇంట్లో వాళ్ళకి వడ్డిచ్చేద్దాం. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.